హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంజనీర్స్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చూసిన అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఇప్పుడు మనం కోడింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్కి ఈక్వల్ టు 10, నేమ్ ఈక్వల్ టు నేమ్ 1 ఈక్వల్ టు ప్రియా. సో దట్ ప్రింట్ ఎక్స్ కామా నేమ్ 1 10 ప్రియా అనే ప్రింట్ అయింది. తర్వాత మల్టిపుల్ అసైన్మెంట్కి మనం a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 30, సారీ a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు 30. దాన్ని మనం ప్రింట్ చేస్తే ప్రింట్ a కామా b కామా c మనకి 30 అనేది ప్రింట్ అయింది అనమాట. అలానే సైమల్టేనియస్ అసైన్మెంట్కి మనం చూస్తే ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30. సో దట్ we can print x comma y comma z 10 20 30. The output of simultaneous assignment is 10 20 30. అలానే మనం స్వాపింగ్కి ప్రోగ్రామ్ చూసాం కదా, అది ఒకసారి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 3. ఇప్పుడు a కామా b ఈక్వల్ టు b కామా a. నెక్స్ట్ ప్రింట్ a కామా b. మనం తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 3 తీసుకున్నాం. వెన్ ఇట్ వాజ్ స్వాప్డ్, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ b వాల్యూ ఈక్వల్ టు 5 అనేది అవుట్పుట్ కింద వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే x ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకుని x ప్లస్ ఈక్వల్ టు 5 తీసుకుంటే మనం ప్రింట్ x చేసినట్లయితే అవుట్పుట్ అనేది 15 వచ్చింది. అంటే ఇందాక మనం చూసాం x ప్లస్ ఈక్వల్ టు 5 అంటే x ఈక్వల్ టు x ప్లస్ 5. సో x వాల్యూ ఎంత అవుతుంది, x ప్లస్ 5 వాల్యూ ఎంత అయితే అంతా xలో స్టోర్ అవుతుంది. కాబట్టి x వాల్యూ ఎంత 10, కాబట్టి ప్లస్ 5 అంటే 15. సేమ్ ఎడిషన్, అలానే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ రిమైండర్ వాల్యూస్ కూడా అలానే సేవ్ అవుతాయి అనమాట. ఒకసారి మనం చూద్దాం. x మైనస్ 2 ఈక్వల్ టు 2. దాన్ని ప్రింట్ x అని రాస్తే మనకి 13 వచ్చింది. అలానే x స్టార్ ఈక్వల్ టు 2 అని రాస్తే ప్రింట్ x ఈక్వల్ టు 52. అలానే x డబల్ స్టార్ ఈక్వల్ టు 2 ప్రింట్ x divided by equal to 2. Print x. Here x double slash equal to 2. Then print x equal to
91 913952.0 and x modulus equal to 2. Here we see the int x